శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజ స్తంభన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు మధ్యలో కుజగ్రహం కర్కాటక రాశి యందు సంచరిస్తూ అదే రాశిలో సుమారుగా 93 రోజులు ప్రయాణం చేసి వక్ర గమనంలో తిరిగి మనకి జనవరి 21న వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మళ్ళా మిథున రాశి నుంచి తిరిగి ఏప్రిల్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రుజుగతిలో ప్రవేశించడం జరుగుతుంటుంది. అంటే మొత్తం ఇంచుమించుగా మనం ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉండగా ఏర్పడబోయే ఫలితాలు వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత జనవరి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితం ఇస్తాడన్నది అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ కుజగ్రహం గురించి కర్కాటక రాశిలో ప్రవేశించగా పర్టికులర్గా వీడియో చేయడానికి ఏంటంటే, సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి 40 నుంచి 45 రోజులు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇది ఇంచుమించుగా ఈ 93 రోజుల ప్రయాణంలో మరి ఇదే రాశిలో కుజుడు వక్రించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళడం, ఏ గ్రహం అయినా సరే వక్రించే ముందు రుజుమార్గంలోకి వెళ్ళే ముందు ఒక విధంగా స్టడీగా ఉంటాయి. అయితే కుజుడు ప్రత్యేకంగా కొన్ని రోజులు ఏమాత్రం మూమెంట్ లేకుండా ఒకే పాయింట్లో కొన్నాళ్ళ పాటు ఉండడం జరుగుతుంటుంది. సో ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండడం కూడా ఒక విధంగా కుజ స్తంభన అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆర్థిక మ్యాథమెటికల్ సంబంధించినటువంటి పాయింట్. కేవలం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు అక్టోబర్ 20వ తారీఖున పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి డిసెంబర్ 6, 7 తారీఖులో వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే డిసెంబర్ 6వ తారీఖున కుజుడు వక్రగమనంలోకి వెళ్తాడు. ఆ వక్రగమనంలోకి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఈ పుష్యమి పునర్వసు 4వ ఇలా వెనక్కి వెళ్తూ తిరిగి జనవరి 21 నాటికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న 93 రోజుల్లో మరి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు కర్కాటక రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది కుజునికి నీచ క్షేత్రం. అంటే కుజుడు ఆ రాశిలో నీచపడి ఉంటాడంటే ఒక విధంగా బలహీనపడి ఉంటాడు. సో దాంతోపాటుగా మరి ఈ కుజుడికి మెయిన్ మనకున్నటువంటి సుపీరియర్ ప్లానెట్స్లో అంటే మనకి భూమికి దగ్గరగా ప్రయాణించే గ్రహం ఇంచుమించుగా కుజగ్రహం. దానికి బాగా వెనకాదల గురుగ్రహం, దానికి బాగా వెనకాల చివరిగా శనిగ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకి భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మీద కుజుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే ఈ కుజునికి గురువుకి శనికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనకి ఈ గ్రహాల ప్రభావం ఈ మానవాళి మీద పడడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరించగా శని అష్టమ స్థానంలో సంచరించడం అన్నది అంటే ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు రావడం జరిగింది. అంటే కుజుడు కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ప్రయాణించినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శనికి 6వ స్థానంలో కుజుడికి శని అష్టమ స్థానంలో ప్రయాణించడం అన్నది చాలా వరకు జాతకుల మీద ఈ ప్రభావం చూపుతుంది. అలాగే దేశం యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు దేశ పరిస్థితులు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా మరి ప్రజా సమస్యలు, అలాగే పోలీసు వ్యవస్థ యొక్క స్ట్రగులు, అలాగే భూములకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ మరి ఈ గోచారరీత్యా జరుగుతుంటాయి. అయితే గురువుకి కుజునికి అర్ధకోణ దృష్టి ఏర్పడటం వల్ల
చాలా వరకు కుజుడు మరి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ కుజుడు సంచరిస్తున్నటువంటి ఈ 90 రోజులు 93 రోజులు సుమారుగా, అంటే పంచాంగాన్ని బట్టి మరి వాళ్ళు పంచాంగకర్తలు వేసిన లెక్కలను బట్టి కొద్దిగా అటు ఇటు మారచ్చు. మనం తీసుకున్న పంచాంగం ప్రకారం ఈ 93 రోజుల్లో వివిధ రాశుల మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ, చివరిగా మరి కుజగ్రహానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలకి ఏ విధమైన పరిహారం చేయాలన్నది కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి దశమ స్థానంలో కుజగ్రహ స్తంభన వక్రస్థితి వల్ల జాతకుడికి ఏమవుతుందంటే ముఖ్యంగా ధన సప్తమ భావ ఫలితాలు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉంటాడు. అయితే అదే స్థాయిలో నీచ స్థితి పొందడం వల్ల ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారికి ఇది చాలా కలిసి వచ్చే అంశంగానే భావించవచ్చు. ముఖ్యంగా ధనాధిపతి కుజుడు తన స్థానం నుంచి 9వ స్థానంలోకి వెళ్ళాడు. దానివల్ల ఏంటంటే జాతకుడికి ధనయోగం జనరేట్ అవుతుంది. దేనివలన? కుటుంబం వలన, తన వాక్చాతుర్యం వల్ల, తను గతంలో ఇన్వెస్ట్ చేసినటువంటి ధనం వల్ల అయితేనే, తను కొన్నటువంటి స్థిరాస్తి వల్ల అయితేనే, తన వద్ద ఉన్నటువంటి విలువైన ఎసెట్స్ వస్తువులు వాల్యూ పెరగడం వల్ల జాతకుడికి తన యొక్క పర్సనల్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అతని యొక్క ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆ కారణం వల్ల జాతకుడికి వృత్తిలో కూడా ఎక్కువ హోదా పెరుగుతూ ఉంటుంది, గుడ్ విల్ పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే కళ, టీవీ, సినిమా, మీడియా రంగాల్లో ఉంటారో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి గొప్ప అవకాశాలు రావడం స్టార్ట్ అవుతుంది. అయితే కుజుడు చతుర్థ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల జాతకుడు తన యొక్క ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో మరి ఏదైనా ఎక్సర్సైజులు, బాడీ బిల్డింగు, వ్యాయామం, యోగా లాంటి ప్రయత్నం చేస్తూ శరీరాన్ని ఒక క్రమశిక్షణగా ఒక సిక్స్ ప్యాక్లా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తారు. అలాగే ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీరేమైనా గతంలో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వివాహం కొరకు అంటే పెళ్లి సంబంధం కోసం ప్రయత్నం చేసి మరి ఆ వచ్చినటువంటి సంబంధం ఇది మనకు అవుతే బాగున్ను, చేసుకుంటే బాగున్ను అనుకొని ఏదో చిన్న చిన్న కారణాల వల్ల ఆ వివాహం తప్పిపోయి ఉంటే, అంటే ఆ మ్యాచ్ సెటిల్ అవ్వలేదు అనుకుందాం, తిరిగి ఇప్పుడు వాళ్ళకి ఇంకా వివాహం జరగకుండా ఉంటే ఒకసారి మీరు మీడియేటర్ ద్వారాను సంప్రదించినప్పుడు గతంలో కుదిరి ఆగిపోయిన వివాహం ఈ సమయంలో తిరిగి మీకు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి ఉన్నా కూడా ఇప్పుడు మీకు అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. మరి కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల జాతకుడికి ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ఇప్పుడు ఏమవుద్దంటే మనకి పంచమ స్థానంలో ఉన్నటువంటి శనికి దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు షష్టాష్టగతి రావడం వల్ల జాతకుడికి అనూహ్యంగా ఉద్యోగం మారడం కానీ, ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, లేదంటే కొత్త అవకాశం రావడం వల్ల ఉన్న ఉద్యోగాన్ని జాతకుడు విడిచిపెట్టి రావడం కానీ సడన్గా జరిగే అవకాశం ఉన్నది. చాలా వరకు మరి ఈ విషయంలో జాతకుడు జాగ్రత్తగా ఉండి వృత్తి సంబంధించిన విషయాల్లో ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే జాతకుడు గతంలో కన్నా తన సామర్థ్యాన్ని, టాలెంట్ని పెరగడం వల్ల గొప్ప అవకాశాలు రావడం కూడా లభిస్తూ ఉంటుంది. మరి ఈ గురువు కూడా మరి కుజుడి మీద అర్ధకోణ దృష్టి ఏర్పడడం వల్ల, అంటే ఇక్కడన్నా సరే ఈ రెండు కోణాల దృష్టి మీకు
ఆర్థికపరమైనటువంటి విజయాన్ని కుజుడు ద్వారా, గురువు ద్వారా, అంటే కుజుడు ఉండడం వల్ల, గురువు యొక్క దృష్టి అనుకూలంగా ఉండడం వల్ల ఈ సంబంధించిన ఫలితాలు వస్తాయి. అంటే మీకు కానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామికి హోదా పెరగడం, కొత్త అవకాశాలు రావడం, ఇవన్నీ కూడా గొప్ప మార్పుకి కారణం అవుతూ ఉంటుంది. ఎవరైతే మరి కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకున్నటువంటి నిరుద్యోగులు, ముఖ్యంగా పోటీతత్వంతో కూడుకున్నవి కానీ, లేదంటే పోలీస్ డిపార్ట్మెంటు, సెంట్రల్ ఎక్సైజు, నేవీ, మిలిటరీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, అంటే ఏదైనా క్రమశిక్షణతో కూడుకున్నవి, దేహదారుఢ్యానికి సంబంధించినవి, ఇటువంటి వాటిలో ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, లేదా ఏదన్నా గ్రూప్ 1 సివిల్స్ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇది కంపల్సరీగా మీకు ఈ కుజుడు యొక్క ఫలితం మీకు ముఖ్యంగా కేవలం ఈ అక్టోబర్ 20 నుంచి జనవరి 21 మధ్యలో కాకుండా మళ్ళీ ఏప్రిల్ 2 తిరిగి ఈ కర్కాటక రాశిలో కుజుడు ప్రవేశించడం, అంతకుముందు భాగ్యస్థితి, వక్రస్థితి, ఇవన్నీ కూడా ఏదైనా ఈ కర్కాటక రాశి వారికి కుజ స్తంభనాలు మరియు వక్రగమనం వల్ల ఖచ్చితంగా జరగబోయే అంశాలు ఉద్యోగంలో మార్పు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, అలాగే గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నిస్తున్న వారికి 100% వారి టాలెంట్ను బట్టి ఖచ్చితమైనటువంటి విజయావకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి కూడా ఇది కలిసి వచ్చే అంశం. ఎవరి జాతకంలోనైనా వాడు ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, వ్యవసాయ వ్యాపారాల్లో పోటీని ఎదుర్కొని నిలబడాలన్నా, ఒక సాధారణ స్థాయిలో జీవనాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో అందువలన కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి 2 విధాలుగా మనం కుజుని యొక్క అనుగ్రహం పొందడం వచ్చు. ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం ఎప్పుడన్నా సరే కుజుడికి మంగళవారం నాడే పరిహారం చేయడం వలన అది కలిసి వస్తుంది. మరి మంగళవారం రోజు ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకంతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజుని యొక్క పరిహారం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నవారు కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి కుజగ్రహ జపం, కుజగ్రహ హోమం చేయవలసి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి కంటే, కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం, దానికి అగ్ని అధిదేవత. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి ఆలయంలో పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజునికి సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా మనకి ఒక గ్రంథంలో బాగా మండుతున్నటువంటి నిప్పులని పాలతో ఆర్పడం వల్ల కుజదోషం లాంటిది పరిహారం అవుతుందని. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశి అనే పాల సముద్రంలో సంచరిస్తున్నాడు. అందువల్ల మరి మంటల్ని అంటే నిప్పుల్ని ఇది పాలతో ఆర్పడం వల్ల మరి కుజుడు శాంతించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి హనుమాన్ శక్తికి కారకుడు, ఒక విధంగా కుజగ్రహానికి సాక్షాత్ స్వరూపమైనటువంటి హనుమంతుడు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో తమలపాకులు మాల స్వామికి అలంకరించాలి. అంటే ఏ విధంగా అలంకరించాలి? 108 తమలపాకులు, లెక్కతో సంబంధం లేదు, దండ ఎంత మీరు చేయగలిగితే ప్రతి ఆకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి దాన్ని మాలగా తయారు చేసి మరి ఆంజనేయ స్వామికి హారంగా సమర్పించడం వల్ల మరి స్వామికి అనుగ్రహం లభిస్తుంది.
మరి ఇంకా చాలా చిట్కా రెమెడీ లాంటిది ఏంటంటే, మరి చిన్ని కృష్ణుడికి అంటే కృష్ణ దేవాలయంలో కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెట్టడం వల్ల 100% కుజదోష పరిహారాలు, అంటే కుజదోష పరిహారం అని లేదు, కుజుడు దోషం అంటే కుజుడు పరిహారం చేసుకోవడం వల్ల కుజదోషం, అది పెళ్ళికి సంబంధించింది కుజదోషమే కాదు. ఒక జాతకుడు చెడు అలవాట్లు ఉన్నా వాడికి కుజదోషం ఉన్నట్టే. రోజు మందు తాగుతున్నాడు, కుజదోషం ఉన్నట్టే. ఊరికి అందరినీ ఏడిపిస్తున్నాడు, అమ్మాయిని ఈవిటేజింగ్ చేస్తున్నాడు, చైన్ స్నాకింగ్ చేస్తున్నాడు, అది కూడా కుజదోషమే. పిక్ పాకెట్ చేస్తున్నాడు, కుజదోషమే. ఇంట్లో డబ్బులు పట్టుకుపోతున్నాడు, కుజదోషమే. అందువల్ల కేవలం వివాహానికి సంబంధించింది కాదు, ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే పోలీసు వాడు పట్టుకుంటే జైల్లో వేస్తారో అవన్నీ కూడా, ఆ నేరాలన్నీ కూడా కుజదోషానికి సంబంధించినవే. కాబట్టి మరి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఈ విధమైన పరిహారం చేయడం వల్ల ఇంకా బాగా, అంటే రోజు ఒక 8 రౌండ్లు గ్రౌండ్లో స్పీడ్గా మరి పరిగెత్తడం వల్ల కూడా కుజదోషం పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.